నిన్న ఈరోజు వాస్తవానికి నేను రాత్రి ఇంటికి వచ్చేలకే 7:30-8 అయిపోయింది. ప్రభు మహాకృపను బట్టి వాతావరణం పరిస్థితులు బాగలేవు బ్రదర్. ఒక్కరోజే పెట్టుకుంటామని కూడా బ్రదర్ మరలా తెలియచేసినప్పుడు ఆ విషయమై నేను ఎంతగానో సంతోషించాను. ప్రభు కృప మంచిది. ఈరోజు ఉదయం మధ్యాహ్నం తిరిగి రాత్రి వేళ కొంతమంది స్త్రీలు వారి గురించి నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. మీకు తెలిసినటువంటి కొంతమంది పేర్లు చెప్పండి. యవన ప్రాయంలో చిన్నది, ఆ చిన్నది అనేటువంటి మాటలు కొంతమంది గురించి బైబిల్లో ఉపయోగింపబడ్డాయి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే కొద్దిగా తెలియజేస్తారా? ఇశ్రాయేలీల చిన్నది ఎక్కడ? నయమాల విషయంలో కదా. రైట్. ఇంకా రోదే. రైట్. రోదేను చిన్నది. ఓకే. ఇంకా మేడగదిలో రోదే మేడగదిలో. ఓకే. ఇంకా ఇంకెవరున్నారు? సరే, మొట్టమొదటిగా మనకు ఆది కాండంలోనే ఒక చిన్నది కనపడుతుంది. ఆది కాండము 24వ అధ్యాయం చూడండి. రైట్. రెబ్కా గురించి ఏమని రాయబడి ఉన్నది? ఆది కాండము 24వ అధ్యాయం 16వ వచనం చదవండి. వెరీ గుడ్. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. తర్వాత రైట్. ఇంకొక వ్యక్తిని చూద్దాం. ఇంకెవరు ఉన్నారు? రూతు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు బోయజు కోయువారి మీద ఉంచబడిన తన పని వారిని చూచి ఈ చిన్నది ఎవరిది అని అడిగాడు. ఎవరి చిన్నది? నాకు వినపట్లే. గట్టిగా చెప్పండి. ముందుగా చెప్పారు. మీ వాయిస్ ఎంత బాగా వినపడిందంటే అబ్బా చాలా యాక్టివ్గా ఉన్నారనిపించేసింది. చెప్పండి అందరూ. ఎవరు? నయోమీనా రూతా? నేను కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు ఇక్కడ. రూతే. ఎవరు? రూతు గురించి చెప్పబడినటువంటి మాట. బోయజు మొట్టమొదటిగా రూతుని చూసినప్పుడు ఎవరితో పని లేకుండా తన పని తను చేసుకుంటూ పరిగెడుకుంటూ పోతున్నప్పుడు బోయజు చూసి తన పని వారితో ఏమంటున్నాడు? ఈ చిన్నది ఎవరిది అని అడిగాడు. వీళ్ళిద్దరూ కూడా మనకు మంచి పాఠాలు. వీరి ఆత్మీయ జీవితాలు, వీరి నిజ జీవితాలు మనందరికి కూడా గొప్ప పాఠాలే. తర్వాత ఇంకెవరున్నారు? చిన్నది. చూడండి, రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. రాజుల గ్రంథం మొదటి గ్రంథం. ఈ చిన్నది బహు చక్కనిదయ్యుండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను. ఈ చిన్నది చక్కనిదై ఉన్నది. ఏమి కూడా. ఈ స్త్రీ ఎవరు? రైట్. అభిషగు. ఎవరేమే? అభిషగు అనేటువంటి ఒక చిన్న ఏమెవరు? దావీదు వృద్ధుడైపోయాడు. ఆయనకి పరిచర్య చేయడానికి ఒకరు కావలసి వచ్చినది. అందుకని అభిషేగు అనేటువంటి ఒక చిన్నదానిని దావీదుకి వివాహం చేశారు పెద్దవాడుగా ఉన్నప్పుడు. ఆయనకు పరిచర్య కోసమై దావీదు ఎంత జ్ఞానయుక్తంగా నడుచుకున్నాడో ఇక్కడ మనకు తెలుసు. అవన్నీ తర్వాత మనం పాఠంలో సమయం ఉంటే ఆలోచన చేయవచ్చు. తర్వాత ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ఆ
చిన్నది అతని దృష్టికి ఇంపైనది. రైట్. ఎవరు ఈ చిన్నది? ఎస్తేరు. ఆ చిన్నది ఆ రాజు దృష్టికి ఎట్లా ఉందట? ఇంపైనదిగా ఉన్నది. ఇంపైనది అంటే ఇష్టమైనది. తర్వాత ఇంకెవరున్నారు? సరే, ఇప్పుడే మనం చూసాం. నిర్గమాకాండంలో కూడా ఒక ఆమె కనపడుతుంది. 2వ అధ్యాయం 8వ వచనం. నిర్గమాకాండం 2:8 చూడండి. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. ఈ చిన్నది ఎవరు? మోషే అక్క. రైట్. మిరియాము. ఎవరు? మోషే అక్క మిరియాము. రైట్. వీళ్ళందరూ కూడా బైబిల్లో చిన్నవారే. వీళ్ళ జీవితాలు మనకి ఎంత పాఠంగా ఉన్నాయో తెలుసా? వాళ్ళు ఎంత ప్రభువుకి మహిమకరంగా ఉన్నారో అవి సాధ్యమైనంత వరకు 2, 3, 4 సమయం ఉంటే ఒకవేళ అందరనా మనం కొంచెంగా ఆలోచించేద్దాం. కొంతమంది ఉన్నారు, మరికొద్ది మంది చిన్నవారు. ఇప్పుడు మీరు చెప్పారు ఒక ఇద్దరిని. ఎవరో? రోదే అని చిన్నది. ఇంకొక ఆమె ఇశ్రాయేలు చిన్నది. ఇశ్రాయేలు చిన్నది. ఇశ్రాయేలు చిన్నది. ఆమె విషయంలో కూడా మనం ఎంతగానో నేర్చుకోవచ్చు. రోదే మనం ఎంతగానో నేర్చుకోవచ్చు. వీళ్ళందరూ కూడా మనకు పాఠాలే. మరి కొంతమంది ఉన్నారు, వారి నుంచి మనం ఏమీ కూడా నేర్చుకోలేము. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు క్రొత్త నిబంధనలో కొంతమంది చిన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎటువంటి వారంటే, అపోస్తుల కార్యంలో ఒక చిన్నది కనపడుతుంది. అపోస్తుల కార్యంలో కనపడే చిన్నది ఎవరు? రోదే. ఓకే. ఇంకొక ఆమె కూడా ఉంది. పుతోను. ఎవరు? పుతోను దెయ్యం పట్టింది చిన్నది కదా. ఆమె నుంచి మనం ఏమి నేర్చుకోలేము. ఆమె నుంచి అంత పెద్దగా నేర్చుకునే పాఠాలు ఏమి కూడా మనకు ఆమెలో కనపడవు. మరి పాత నిబంధనలోనే మరొక చిన్నది అని రాయబడిన పేరు లేదు. ఆమెకు అసలు పేరే ఇవ్వబడలేదు. యోబు కుమార్తెలలో 2 ఉన్నారు కదా, వారు కూడా యవనులే. చిన్నది అని వ్రాయబడినటువంటి వారి ద్వారా కూడా మనము ఎటువంటి పాఠాలు నేర్చుకునేది లేదు. వారి జీవితాలు ఎవరికి కూడా మాదిరికరంగా లేవు. అలాగుననే మరికొంతమంది ఉన్నారు. యేసు ప్రభుని సిలువకి అప్పగించే సమయంలో రాత్రి వేళ వీళ్ళు పేతురు పోయి ఎక్కడ కూర్చున్నాడు? చలిమంట దగ్గర కూర్చున్నాడు. ఆ టైంలో 2 ఉన్నారండి అక్కడ. ఎవరాళ్ళు? అసలు అది ఏ సమయం? ఆ సమయంలో 2 చిన్నపిల్లలు అక్కడ మనకు కనపడుతూ ఉన్నారు. పేతురుని అంటారు, నువ్వు కూడా నజరేయుడైన యేసుతో కూడా ఉన్నవాడు కదా. అంటే ఈ చిన్నవాళ్ళు ఎటువంటి వాళ్ళంటే క్రీస్తు ప్రభువుకి విరోధులని చెప్పుకోవాలి. ఆయన సిలువ మరణానికి అప్పగించినప్పుడు, ఆయన కొట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? వీళ్ళు కూడా సంబరాలు జరుపుకుంటున్నారేమో బహుశా. అక్కడ రాయబడలేదులే ఇవన్నీ కూడా. ఆ సమయంలో అక్కడ ఉన్నది ఒక చిన్నది, నీవును నజరేయుడైన యేసుతో పాటు ఉన్నవాడు కాదా అనే మాట అక్కడ మనం చూస్తూ ఉంటాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 69వ వచనం. పేతురు కొంచెం స్పష్టంగా చదవండి. ఎవరట? ఒక చిన్నది
నీవును గలిలయ వాడకు యేసుతో పాటు ఉన్నవాడు కదా. పేతురుకు భయం వేసింది. ఒక చిన్న పాప, ఒక చిన్నది వచ్చి నువ్వు నజరేయుడైన యేసుతో ఉన్నావు కదా అంటుంటే నేను భయపడి ఏం చేశాడు పేతురు? అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. చూడండి, అదే 26:71 వచనంలో చూడండి. ఎవరంట? మరి ఒక చిన్నది. ఎవరైనా మరి ఒక చిన్నది, ఆమె కాకుండా మరొక చిన్నది. అసలు ఆ సమయంలో వాళ్ళకి ఏం పని అక్కడ? యేసు ప్రభువును పట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. యేసు ప్రభువును పట్టుకున్నారని వాళ్ళు ఆనందంతో వచ్చారేమో అనుకుంటున్నాను. ప్రభువుకి వారు వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి వచ్చినటువంటి సమాజంలో ఉన్నవారు. ఇంకొక చిన్నది కూడా మనం చూసాం ఇప్పుడే, మనందరికీ తెలుసు. ఇంకొక చిన్నది ఉన్నది చూడండి. మత్తయి సువార్త 6:28 చదవండి. లేదా యోహాను సువార్తలో చూడండి, యోహాను 6:28. ఓకే, రైట్, సరే. మత్తయి సువార్త 9:20 చదవండి. ఈ యాయుని కుమార్తె కదా, యాయుని కుమార్తె. మరొక చిన్నది ఉన్నది మనకి యోహాను సువార్తలో బహుశా కనపడుతుంది. ఎవరంటే సువార్తల్లో కనపడుతుంది. సువార్తల్లో యేసు ప్రభు యోహాను చెరసాలలో వేయబడ్డాడు. హేరోదియ కుమార్తె కదా, హేరోదియ కుమార్తె ఏం చేసింది? రాజుని ఏమడిగింది? అబ్బా, యోహాను తలని అడిగింది. ఎంత గొప్ప చిన్నదో కదేమే. ఎవరిని అడిగింది? అసలు ఒక చిన్న పిల్లట ఏం చేసింది? తల్లి మాట విని ఏం చేసింది? ఎవరికన్నా భయం ఉంటుందా? ఉండదా? పెద్దవాళ్ళకే భయం. యవనస్తులైనటువంటి స్త్రీలకైతే మహాభయం. గమనించండి, భయం లేకుండా ఏం చేసింది? యోహాను తలను పళ్ళెంలో పట్టుకొని కేసుకెళ్ళి తల్లికి చూపించింది. ఎంత డేరిది, ఎంత ధైర్యం కదా. వీళ్ళ జీవితాల్లో మనం నేర్చుకోవడానికి ఏముంది? వీళ్ళ జీవితాల్లో ఏముందో మనం నేర్చుకోవడానికి? అందుకనే లేఖనాల్లో మాదిరికరమైనటువంటి వారి జీవితాలను మనం అనుసరించాలి. ఈనాడు మాదిరికరమైనటువంటి భక్తులైనటువంటి వారిని, విశ్వాసులైనటువంటి వారిని అనుసరించేటువంటి వారు పొదువైపోతూ ఉన్నారు. ఎవరిని అనుసరిస్తున్నారు చెప్పండి? ఎవరైతే తమకు లాభసాటిగా ఉన్నారో వారిని అనుసరించేటువంటి వాళ్ళు ఉన్నారు కదా. చాలామంది ప్రభువుని నమ్ముకొని ప్రభు సన్నిధికి వచ్చేవారే ఏం చేస్తున్నారు? లోకంలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ని ఏం చేస్తున్నారు? అనుసరించేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు కదా. కాబట్టి వారి ఆత్మీయ జీవితాల్లో భక్తి అనేటువంటి తరుగుపోతూ ఉన్నది. వారి ఆత్మీయ జీవితాల్లో విశ్వాసం అనేది లేకుండా పోతూ ఉన్నది. వాళ్ళు భ్రష్టులుగా మిగిలిపోతూ ఉన్నారు. దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. లోకమునికి గురైపోతూ ఉన్నారు. లోకానుసారమైన జీవితాలు. పేరుకు మాత్రం ప్రభు పిల్లలే, కానీ జీవితం మాత్రం ఏమాత్రం దేవునికి ఇష్టంగా లేదు. మాదిరికరమైనటువంటి బిడ్డలను మనము గురిగా లేదా మాదిరిగా మనం చేసుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. సరే, మొదటిగా రిబ్కా దగ్గరికి మనం వద్దాం. రిబ్కా ఎటువంటిదో కొద్దిగా మనం ఆలోచించేద్దాం. రిబ్కా ఎటువంటి వ్యక్తితో మనం ఆలోచన చేద్దాం. సహోదరులు, ఒక 40 నిమిషాలు టైం ఇచ్చారు నాకు. ఇప్పటికే 10 నిమిషాల పైన సమయం అయిపోయింది.
ఒక 20 నిమిషాలు మాత్రమే నాకున్నది. త్వరగా కొద్ది విషయాలు ఈమె గురించి మనం ఆలోచించేద్దాం. ఈమె గురించి మనం చూడాలి అంటే ఆదికాండం 24 అధ్యాయంలోనికి రావాలి. ఆదికాండం 24, 25 అధ్యాయాల్లో ఈమె గురించి చక్కగా వ్రాయబడి ఉన్నది. ఆ తర్వాత మీకా గ్రంథంలో ఒక చిన్న మాట, ఆ తర్వాత క్రొత్త నిబంధనలో రోమా పత్రికలో బహుశా ఒక చిన్న మాట ఆమె గురించి రాయబడి ఉన్నటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉంటాం. గమనిద్దాం. ఈమె ఎవరు అసలు? ఈ రిబ్కా చెప్పండి. మీరందరూ బాగా సమాధానాలు చెబుతూ ఉన్నారు. ఈమె ఎవరు కుమార్తె? లాబాను కుమార్తె. బెతూయేలు కుమార్తె. ఎవరు? లాబానుకు సహోదరి. లాబాను రిబ్కా యొక్క అన్న కదా. బెతూయేలు కుమార్తె ఈమె. ఎవరు ఈ బెతూయేలు? నాహోరు యొక్క కుమారుడు. నాహోరు ఎవరు? రైట్. అంటే అబ్రహాము సహోదరుని కుమార్తె. పాత దినాలు కదా, ఇది అజ్ఞాన కాలం అని చెప్పుకోవాలి. అజ్ఞాన కాలంలో వారుకున్నటువంటి పరిస్థితులు, అప్పుడున్నటువంటి పద్ధతులు అంతా వాయు వరస అనేటువంటిది పెద్దగా లెక్క చేయని కాలం అని చెప్పుకోవాలి. అటువంటి దినాలలో అనేకమైనటువంటి ఇటువంటి వివాహ కార్యక్రమాలు జరగటం సహజంగా జరిగింది. అయితే కాలము, ఆ అజ్ఞాన కాలమందు దేవుడు ఏం చేశాడంట? చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ మారు మనసు అంటే ఏంది? రక్షణ విషయమైన మారు మనసు కావచ్చు, లోకానుసారమైనటువంటి జీవితంలో ఉండవలసిన క్రమముల్లో, పద్ధతుల్లో, ప్రతి విషయంలో ఒక మాదిరి, ఒక క్రమం అనేది అవసరం నేటి దినాల్లో. ఇది అజ్ఞాన కాలం కాదు, ఇది విజ్ఞాన కాలం. మంచిది. బెతూయేలు కుమార్తె. ఈమె చాలా చక్కనిది, మిక్కిలి చక్కనిది అని రాయబడి ఉన్నది. చక్కగా ఉన్నటువంటి ఒక అమ్మాయి వాస్తవానికి ఏం కోరుకుంటారు చెప్పండి? నేను అనుకుంటూ ఉన్నాను, బెతూయేలుకి ఎంతమంది పిల్లలో తెలియదు. బైబిల్లో రాయబడింది 2 ఉన్నారు కదా, 2 మనం అనుకుంటున్నాం కదా. బహుశా 2. ఎవరెవరు? లాబాను, రిబ్కా. కానీ వీళ్ళు చాలా ఆస్తిపరులు. ఎంత ఆస్తిపరులు అంటే వీళ్ళు బహుమంది పనివారు ఉన్నారు వీళ్ళకు కూడా. మాత్రమే కాదు, వీళ్ళకి పశు సంపద ఎక్కువగానే ఉన్నది. ఆ దినాలలో పశు సంపద ఎంత ఎక్కువగా ఉంటే అంత ధనవంతులు వాళ్ళు. పశు సంపద ఎంత ఎక్కువగా ఉంటే అంత ధనవంతుడు. అబ్రహాంకి ఏమన్నాయి? గొర్రెల మందలు. బహుధనవంతుడు కదా. ఆ ప్రాంతంలో ఎట్లా ఉన్నాడు? అబ్రహాం జీవించిన ప్రాంతంలో ఒక రాజు వలె ఉన్నాడని రాయబడి ఉన్నది కదా. మరి యోబును కూడా మనం చూస్తూ ఉన్నాం. యోబు కూడా ఎటువంటి వాడు? ఊజు దేశంలో అతను వంటి ధనవంతుడు ఇంకా ఎవరనూ లేరు. అటువంటి గొప్పవాడు. ఎట్లా ధనవంతుడు? ఏమి ఆయన ధనాన్ని గురించి రాయబడి ఉన్నది? గొర్రెల మందలు, మేకల మందలు, గాడిదలు, ఎడ్లు, ఒంటెలు కదా. ఇవే కదా ఎక్కువగా బైబిల్లో చూపించబడినటువంటి సంపద. వాటి ద్వారా అనేక మంది పనివారు కలిగి ఆయన ఎంతో గొప్ప ధనవంతుడుగా వ్రాయబడినట్లు చూస్తూ ఉన్నాం. అట్లానే బెతూయేలు ఇల్లు కూడా పశు సంపదతో నిండిపోయి ఉన్నది. అనేకమైనటువంటి చాలా ఈ ఒంటెలతో వచ్చాడు. ఎవరు? అబ్రహాము యొక్క పెద్ద దాసుడు ఎలియాజరు అని చెప్పబడుతూ ఉన్నారు. అనేకమైన ఒంటెలతో, పనివారులతో వచ్చాడు. అందుకని అక్కడ ఏమని రాయబడి ఉన్నది చూస్తాం కదా. రిబ్కా అంటూ ఉన్నది. చూడండి 22వ వచనం, 22వ వచనం లేదా 24వ వచనం చూడండి. అందుకామె నేను నాహోరుకు మిల్కాను కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనను
మరియు ఆమె మా యుద్ధ చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలము ఉన్నవనగా అనే మాట జరుగుతూ ఉన్నాం. ఏమున్నదట? చాలా గడ్డి ఉన్నది, మేత ఉన్నది, స్థలం ఉన్నది. అంటే వీరు ధనవంతులు. ఇటువంటి ధనవంతుడి కుటుంబంలో పుట్టినటువంటి ఏకైక ఒక వ్యక్తి రిబ్కా, లేదా ఒక్కగానొక్క కుమార్తె, ఒక కుమారుడు ఒక కుమార్తె. అటువంటి ఇంట్లో ఎటువంటి గారాబం ఉంటుంది నేటి దినాల్లో చెప్పండి? ఆస్తిపాస్తులు బాగున్నాయి అనుకోండి, ఆస్తిపాస్తులు బాగున్నటువంటి ఇంటిలో ఆ పిల్లలకి ఎటువంటి లగ్జరీలు అయిపోతే చెప్పండి? కాలు కింద పెట్టలేరు కదా, ఏ పని అప్పచెప్పరు. ఎప్పుడు నేటి దినాల్లో ఉన్నటువంటి విధానం, ఏ పని అప్పచెప్పరు కదా, ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. దానితోడు ఈమె చాలా చక్కనిదే రాయబడి ఉన్నది. అయితే అటువంటి ఆ రిబ్కా జీవితం ఎలా ఉన్నది? సోమరితనంగా లేదు. సోమరితనంగా మనం చూడం. సరే, ఈమె బెతూయేలు యొక్క కుమార్తె అని మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా గమనించినట్లయితే అసలు రిబ్కా అంటే అర్థం ఏంటి? రిబ్కా అనగా అర్థం ఏంటి తెలుసా? రిబ్కా అనగా అర్థం ఉచ్చుతాడు. రిబ్కా అంటే ఉచ్చుతాడు అనేటువంటి అర్థం. ఆ మాట ఎందుకు ఆ పేరుకి అర్థం ఉన్నదో నాకైతే అంతగా తెలియదు. కానీ ఆమె కొంతకాలం గడిచిన తర్వాత ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు, అంటే ఇప్పుడు కాదులండి, పెద్ద అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడా పుట్టారు. ఆ తర్వాత ఏమైపోయింది? పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఎవరికి? యాకోబుకిని ఏశావుకిని వివాహాలు అయిపోయిన తర్వాత ఆమె పరిస్థితి ఎట్లయిపోయింది? వారితో వేగలేకపోయింది. ఆమె ప్రేమించిన విధానం లేదా ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఎట్లయిపోయిందంట? ఆమె భరించలేని విసిగిపోయింది. ఇది ఒక ఉచ్చుతాడనే అనుకోవాలి ఆ మెడకి. సరే, అది తర్వాత మనం ఆలోచించేద్దాం. ఈమె గురించి కొన్ని మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి. ఇందాక నేను తమ్ముడు చదివాడు. 16వ వచనం, 24:16లో మిక్కిలి చక్కనిది ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. రిబ్కా గురించి చెప్పబడినటువంటి 3 మాటలు. ఆమె మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, తర్వాత అంటే ఇక్కడ ఆమె క్యారెక్టర్ని చూపిస్తూ ఉన్నాడు. ఒకటి ఆమె అందాన్ని చూపించాడు, రెండవది ఆమె యొక్క స్థితిని చూపించాడు. ఏ స్థితి అంది? యవన ప్రాయంలో ఉన్నటువంటి రిబ్కా. ఆమె కన్యక అన్నాడంటే మరి పసిపిల్ల కాదు కదా, చిన్నపిల్ల కాదు, కన్యక అన్నాడు. ఆమె కన్యక. ఆమె క్యారెక్టర్ గురించి రాస్తూ ఉన్నాడు. ఆమె యొక్క అందము, ఆమె యొక్క వయసు, ఆమె యొక్క క్యారెక్టర్, 3 విషయాలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. నేడు సంఘం వెలుపల వారు మాత్రమే కాదండి, సంఘం వెలుపల వారితో మనకు పని లేదు, సంఘానికి వెలుపటి వారితో మనకు పని లేదు. అవును, ప్రభు పిల్లలమైనటువంటి మనం చాలా మంది యవనస్తులైనటువంటి సహోదరులు కావచ్చు, యవనులైన సోదరులు కావచ్చు, యవన ప్రాయం రావటంతోనే వారికి ఉన్నటువంటి అందచందాలు ఏమైపోతూ ఉన్నాయి? దేవుని వైపు చూడకుండా తమ వైపే తమే కనపడాలని చూసుకుంటూ జీవితాలను పాడు చేసుకున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. కానీ రిబ్కా ఆమెకున్నటువంటి అందం, ఆమెకున్నటువంటి వయసు, వాటన్నిటిని బట్టి ఆమె విర్రవీగిపోలేదు.
వాటిని బట్టి ఆమె పడిపోలేదు, తప్పిపోలేదు. ఆమె తమ యొక్క జీవితాన్ని కాపాడుకున్నది, తమ యొక్క క్యారెక్టర్ని ఆమె కాపాడుకున్నది. అంత మాత్రమే కాదు, ఈమె ఎటువంటిదో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎటువంటిది ఈమె చూడండి. ఆ మాట మనం చదివినప్పుడు బిందె కడవ తీసుకొని ఏం చేస్తుంది ఈమె? నీళ్లను నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి ఈ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. ఏం చేస్తుందంటే ఈమె నీళ్లు తీసుకొని వెళ్తూ ఉన్నది. ఎక్కడికి? ఇంటికి. ఎక్కడి నుంచి? ఊరి లోపల నుండి వచ్చింది. ఎక్కడికి? ఊరి బయటకు వచ్చింది. ఊరి లోపల నుండి ఊరి బయటకు వచ్చింది. ఒకటే వచ్చిందా? లేదు లేదు లేదు. ఊరి బయటకు ఒకటే వచ్చినటువంటి స్త్రీ ఒకటి మనకు తెలుసు. ఎప్పుడు వచ్చింది? మధ్యాహ్నం పూట వచ్చింది. ఎండవేళ ఒక్కతే వచ్చింది. ఆమె ఎటువంటిదో ప్రభు తేటతెల్లగా చెప్పేశాడు ఆమె జీవితాన్ని కదా, అది మనందరికి తెలుసు. కానీ ఈ కన్యక కూడా నీళ్ళకే వచ్చింది. ఏ సమయంలో వచ్చిందట? సాయంకాల సమయమున. ఏం చేస్తుంది? ఆ ఊరి కన్యకలు అన్నాడు అక్కడ కదా. ఆ ఊరిలో కన్యకలు సాయంకాల సమయమున నీళ్లు తీసుకొని వెళ్ళటానికి వస్తూ ఉన్నప్పుడు వారిలో ఒకటిగా వచ్చింది. ఎవరినైతే నేను నాకు దాహానికి నీళ్ళు ఇవ్వమని అడుగుతానో, ఇవన్నీ మనకు తెలుసు. ప్రతి పెళ్లిలో ఇదే వాక్యం కదా. ఏ పెళ్లిలో? ఎంగేజ్మెంట్ కార్యక్రమాల్లో, ప్రదానం చేసే కార్యక్రమాల్లో మాదిరికరంగా చెప్పేది. తప్పంటలేదు, వాస్తవం చెప్పాలి అసలు ఏం గురించి. ఎందుకంటే ఈమె జీవితం మాదిరికరమైనటువంటి జీవితం కాబట్టి. అందరితో కలిసి వచ్చింది. అబ్రహాము దాసుడు తన యొక్క దృష్టి ఎవరి మీద పడింది? రిబ్కా మీదనే పడింది. వెళ్ళాడు, నాకు త్రాగటానికి నీళ్ళు ఇవ్వు అంటూనే ఏం చేసింది? కడవ దించి, భుజం మీద ఉన్న కడవ దించి ఏం చేసింది? టకటక నీళ్లు పోసి ఇంకో మాట అంటుంది. ఏమని? నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను. ఎంత పనిలో చురుకైనదో చూడండి. అంటే ఇతరులకే, ఎప్పుడు ఎరగని వారికే వారి ప్రయాసను చూసి, వారి ప్రయాణాన్ని చూసి, వారి విధానాన్ని చూసి అయ్యో ఎంతో అలసిపోయి ఉన్నారు, వీళ్ళకి త్రాగటానికి, చేదుకోవటానికి వీళ్ళ దగ్గర ఏదీ లేదే, వీళ్ళ పరిస్థితి చూస్తుంటే ఒంటెలు కూడా కూర్చొనే ఉన్నవి, అలసిపోయినట్టు ఉన్నవి అని గ్రహించి ఏం చేసింది? వెంటనే నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను. ఎందుకంటే పశు సంపద ఉన్న ఇల్లు కదా వాళ్ళది కూడా కదా. వాటి యొక్క పరిస్థితులు బహుశా రోజు గమనిస్తూ ఉంటుందేమో. దానికి ఏ పశువులకి ఏ సమయంలో మేత పెట్టాలో, నీళ్లు పోయాలో కదా తెలిసినటువంటి వ్యక్తిగా మనం గమనించవచ్చు. అయితే ఏం చేసింది? ఆమె పనిని మనం చూసినప్పుడు, అట్లాంటప్పుడు రోజు ఇంట్లో ఎన్ని ఒంటెలు లేదా వాళ్ళకి ఎన్ని పశువులు, ఎద్దులో లేకపోతే గొర్రెల మందలో కదా, వీటన్నిటికీ బహుశా ఈ రిబ్కా ఏం చేస్తుంది చెప్పండి? ఇంట్లో వాడుకోవటానికి, స్నానాలకి, గిన్నెలు, బట్టలు, పశువులు, ఎన్ని బిందెలు నీళ్ళు కావాలి చెప్పండి. ఎన్నిసార్లు ఊరు లోపలికి బయటికి ఎన్నిసార్లు తిరగాలి. ఎంత కష్టజీవో అర్థమవుతున్నది. యవ్వన ప్రాయంలో ఆమె తన ఇంటిలో ఎంత చక్కని పని చేస్తుందో ఇక్కడ మనకు తేటగా అర్థమవుతూ ఉన్నది. ఇంకా మనం కానీ గమనించినట్లయితే ఈమె విధేయత కలిగినటువంటి స్త్రీగా కూడా చెప్పుకోవచ్చు. దానికంటే ముందు కొన్ని విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు ఈమె దేవుని ఏర్పాటులో ఉన్నదని చెప్పుకోవాలి. ఎవరు? చదవండి, ఈ మాట చదవండి మీరు ఒకసారి. 24వ అధ్యాయం 45వ వచనం చదవండి. 24:45. నేనును నా హృదయంలో అట్లా అనుకున్నట్టు చాలింపక ముందే
రిబ్కా భుజం మీద తన కడువను పెట్టుకొని వచ్చి ఆ, ఆ బావిలోకి దిగిపోయి ఆ, నీళ్లు చేదుకొని వచ్చెను. నీళ్లు చేదుకొని వచ్చును. అప్పుడు నాకు దాహం ఇమ్మని నేను ఆమెను అడగగా ఆ, ఆమె త్వరగా తన కడువను దించి త్రాగుము. ఇక్కడ ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అబ్రహాం పెద్ద దాసుడు ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, ఎక్కడ దాకా నడిపించావు, ఈ దేశం దాకా నడిపించావు, ఈ గ్రామానికి నన్ను నడిపించావు, ఎంతవరకు అంతా కూడా క్షేమాన్నే అనుగ్రహించావు. ఇప్పుడు ఏం చేస్తున్నా? నీ సన్నిధానంలో నేను ప్రార్థన చేస్తున్నా. నేను ఎవరినైతే నీళ్ళు అడుగుతానో నాకు త్రాగడానికి నీళ్ళు ఇచ్చి నా ఒంటిలకు కూడా పోయాలి. అట్లా అయితేనే నీవు నా యజమానుని యొక్క కుమారునికి ఏర్పాటు చేసినటువంటి భార్య అని నేను నిర్ధారణ చేసుకుంటా. ఆమె ఎప్పుడైతే అట్లా ప్రార్థన చేస్తున్నాడో ఎవరు కనపడ్డారు? రిబ్కా కనపడింది. మనవి చేస్తూ ఉన్నాడు, ఇంకా ముగింపు కూడా కాలేదేమో, అట్లా లేస్తూ ఉన్నాడు. రిబ్కా కనపడింది. వెంటనే రిబ్కా దగ్గరికి పోయి అడిగేలకి ఈయనేం ప్రార్థన చేశాడో అదే ఆమె నోట నుండి వచ్చింది, అదే కార్యం ఆమె జరిగించింది. అంటే ఏంటన్నట్టు ఇది దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి స్త్రీ, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి చిన్నది, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి కన్యక అని మనం అర్థం చేసుకుంటాం. తర్వాత మనం కానీ ఆలోచన చేసినప్పుడు ఈమె ఎటువంటి వ్యక్తో ఇక్కడ మనకు కనబడుతున్నది. 60వ వచనం చదవండి. 60వ వచనం. వారు రిబ్కాతో, మా సహోదరి నీవు వేల వేలకు తల్లి అవుదువు గాక, వేల వేలకు తల్లి వగుదువు గాక. సంతతి వారు తమ మగవారి గవిని స్వాధీన. అంటే ఈ మాట వాళ్ళు ఆమెను ఆశీర్వదిస్తున్నారు. ఎవరు? తన అన్న, తన కుటుంబ సభ్యులు రిబ్కాని ఆశీర్వదిస్తూ ఉన్నారు, దీవిస్తూ ఉన్నారు. నువ్వు వేల వేలకు తల్లి వగుదువు గాక అంటే దీవెనలు, ఇతరుల దీవెనలను పొందుకునేటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. చాలా మంది గురించి ఏం చెబుతారు? తల్లిదండ్రులే చెబుతారు, నువ్వు ఫలానా వాళ్ళతో మాట్లాడబాకు, వాళ్ళెంట కదా చెప్పరా, వాళ్ళతో సహవాసం చేయొద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని ఏం చెబుతూ ఉంటారు. రిబ్కా జీవితాన్ని మనం చూసినప్పుడు ఆమె ఆశీర్వదింపబడుతూ ఉన్నది. ఆమె గురించి ఎక్కడ కూడా రిమార్క్ అనేటువంటిది బైబిల్లో ఎక్కడ కూడా మనకు కనపడదు. దాదాపుగా తండ్రి ఇంటి దగ్గర ఉన్న సమయంలో ఒకసారి మనం చూస్తూ ఉన్నప్పుడు యాకోబు విషయంలో చూపించినటువంటి ఆ యొక్క ప్రేమ, ఏశావు పట్ల చూపినటువంటి వివక్ష అనేవి మనకి కొంత అభ్యంతర కారణంగా ఉండొచ్చు. కానీ దాన్ని నేనేమంటానంటే ఇది దేవుని యొక్క క్రమంలో నడిచింది ఈమె అంట. ఎలా నడిచిందని చెప్తాను? దేవుని యొక్క క్రమం. చూడండి, ఆ మాటను సమర్థించేటువంటి వాక్య భాగాన్ని మనం చూద్దాం. మలాకీ గ్రంథం 1:2 చూడండి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సెలవిచ్చిందేమనగా నేను నీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపించితివందురు? ఏ విషయంలోనూ మా ఎడల ప్రేమ చూపించావని అంటారు. ఏశావు యాకోబులకు అన్నకాడా అయితే నేను యాకోబును ప్రేమించి తిని. ఇదే యెహోవా వాక్కు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యెహోవా వాక్కు అని రాయబడి ఉన్నది. యెహోవా వాక్కు, దేవుని మాట, దేవుని యొక్క పలుకు ఏంటంట? నేను యాకోబును ప్రేమించి తిని అనే మాట దేవాది దేవుడే తెలియజేశాడు. చూడండి, రోమపత్రిక 9వ అధ్యాయం 13వ వచనం చూడండి మరొకసారి. రోమపత్రిక 9:11. ఇందును గురించి నేను యాకోబు
యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని రాయబడి ఉన్నది. మలాకీలో రాయబడినటువంటి మాటను ఎత్తిపట్టి రోమాపత్రికలో రాస్తూ ఉన్నాడు. ఎవరిని ప్రేమించాడంట దేవుడు? యాకోబును ప్రేమించి ఎవరిని ద్వేషించాడంట? అయితే దీన్ని ఆధారంగా చేసుకొని ఈ మాట నేను పలుకుతూ ఉన్నాను. దేవుని యొక్క ఆలోచనే రిబ్కాలో ఉన్నదని చెప్తాను. ఏంటి? యాకోబు నీ దేవుడు ప్రేమించాడు, రిబ్కా ఎవరిని ప్రేమించింది? యాకోబునే. అంటే దేవుని యొక్క ఇష్టమే ఆమె ఇష్టంగా ఉన్నదని చెప్పడంలో నేను సందేహించను. దేవుని యొక్క ఇష్టం రిబ్కా ఇష్టంగా ఉన్నదనేటువంటి ఉద్దేశాన్ని నేను సమర్థిస్తూ ఉన్నాను. కాబట్టి ఆమె దేవుని యొక్క ఇష్టాన్ని ఆమె కలిగి ఉన్నది, లేదా దేవుని యొక్క మనస్సును ఆమె కలిగి ఉన్నది అని చెప్పడంలో నేను సందేహించట్లేదు. తర్వాత ఈమె గురించి కానీ మనం కానీ ఆలోచన చేసినట్లయితే ఈమె విధేయత కలిగినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. 65వ వచనం ఆదికాండం 24:65. మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడు ఎవరు అని దాసుని అడిగగా అతడు ఇతడు నా యజమానుని కుమారుడు, నా యజమానుడు. ఓకే, అప్పుడు ఏం జరిగిందంట? ముసుగు వేసుకొనెను. అప్పుడు ఆ దాసుడు, చూడండి, ఎవరి కొరకైతే రిబ్కా తీసుకొని రాబడుతున్నదో దూరం నుంచి అంతవరకు కూడా ఎంతో మంది వస్తా పోతా ఉన్నారు కదా. ఆ మార్గంలో ఎంతో మంది రావటం పోవడం జరుగుతుంటది. ఎదురయ్యేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఈమె దృష్టి ఎక్కడ చెప్పండి? పొలములో నడుచుచున్న ఇస్సాకు మీనబడింది. ఆయన ఇస్సాకు అని తెలియదు, యజమాని యొక్క కుమారుడని కూడా తెలీదు. ఏం చేస్తుంది? ఆ మనుష్యుడు ఎవరు? మనలను ఎదుర్కొనుటకు వచ్చుతున్నటువంటి ఆ మనుష్యుడు ఎవరు అన్నప్పుడు ఇతడు నీ యజమానుడు, నా యజమానుడు అని చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందంట? ముసుగు వేసుకొనెను. ఆమె చూడండి గౌరవించేటువంటి విధానం, ఆమె యొక్క విధేయత చూపేటువంటి విధానం ఆ మాటలో మనకు అర్థమవుతుంది. ఆమె ఎంత విధేయత చూపుతూ ఉన్నదో, ఆమె ఎటువంటి గౌరవాన్ని ఇవ్వాలో అది అక్కడ ప్రదర్శిస్తున్నటువంటి విధానం మనం గమనిస్తూ ఉన్నాం. మరొక మాట చెప్పాలి అంటే శారా చనిపోయింది. అప్పటికే శారా లేదు కదా, శారా లేదు. ఈయన దుఃఖంతో ఉన్నాడు. తల్లి చనిపోయింది, ఇంకా దుఃఖ నివారణ కాల గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు, ఆలోచన చేస్తూనే ఉన్నాడు. బాగా ప్రేమించేవారు ఎవరైనా దూరం అయిపోతే ఎవరికైనా తప్పకుండా ఉంటాయి. ఇటీవలే మా సంఘానికి వచ్చేటువంటి ఒక సోదరి భర్త పెద్ద ఆయనే చనిపోయాడు. పాపం పిల్లలు, 3 పిల్లలు. ఆ పెద్ద కుమారునికి వివాహ సంబంధం చూశారు ఆయన ఉన్నప్పుడే. ఆ వివాహం కాకముందే ఆయన చనిపోయాడు తండ్రి. అప్పుడు కొంత వేదన వారిలో ఉన్నది. ఒక ప్రక్క వారేమో పెళ్లి కుమార్తె వారు తొందర చేస్తున్నారు, త్వరగా చేయండి పెళ్లి, లేట్ అయిపోతుంది అని అంటున్నారు. సరే, ఇక్కడికి వచ్చేలేకే సమస్య ఏంటంటే 2 సమస్యలు. అయ్యో చనిపోయి నెల కూడా కాలేదు, ఇప్పుడే పెళ్లి పెడితే బంధువుల్లో ఏమనుకుంటారో కదా, లేకపోతే చుట్టుపక్కల వారు ఏమనుకుంటారో, ఈ కొన్ని పద్ధతులు అయ్యి ఉంటాయి కదా, వాటి కొద్దిగా భయపడే విధానం. ఫోన్ చేసింది 1-2 సార్లు, అయ్యా బాబుకి పెళ్లి చేయవచ్చా అని అడిగింది. అమ్మా, మనకి ఎటువంటి పట్టింపులు పద్ధతులు లేవు. ప్రభు
అది ఇచ్చిన సమయం, మనకి ఎటువంటి ఆచారాలు లేవమ్మా, చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు, మీరు ధైర్యం తెచ్చుకొని చేయండి అని నేను చెప్పాను. అప్పుడు అట్లా 2-3 సార్లు ఫోన్ చేసినప్పుడు అదే మాట. మా నాన్నగారిని కూడా అడగమని చెప్పింది. నాన్నగారు కూడా సేవకులు, ఒంగోలు ప్రాంతంలో సేవ చేస్తుంటారు. ఆయన్ని కూడా అడగమంటే నాన్నకు కూడా ఫోన్ చేసి చెప్పాను, ఇట్లా నాన్న అంటే, ఏం పర్వాలేదు, ధైర్యం చేసి చేయండి, మనకు అటువంటి పద్ధతులు లేవని చెప్పారు. సరే ముందుకెళ్తున్నారు కానీ చేయలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే అంటూ ఉన్నది, అన్న వాళ్ళ కుమార్తె అంటూ ఉన్నది, అన్న వివాహం చేయాలని మేము ముందుకెళ్తున్నాం, కానీ ప్రతి పని మా నాన్నగారు ముందుండి మాకేమీ అంటకుండా చూసేవారన్న. అన్నీ ఆయనే చేసేవాడు, మాకైతే ఏం తెలీదు. పాప ఆమె ఉక్రెయిన్లో MBBS చదివి వచ్చి ప్రజెంట్ ఇక్కడ జనగాంలోనే డాక్టర్గా గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నది. అమ్మంటుంది, మాకైతే ఎంతవరకు ఈ చదువుకోవటం తప్పితే ఏం చేయాలో తెలీదు, నానే గుర్తొస్తున్నాడు. కాబట్టి అవన్నీ కూడా మా మనసులో ఉండి ఆనందంగా ఇప్పుడు ఈ కార్యం జరిగించాలంటే మేము ముందుకు రాలేకపోతున్నామని పాపం ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. అట్లానే ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకు, అబ్రహాంకి శారాకి తల్లి చనిపోయింది. ఆ కుమారుడు పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడండి. ఆదరించేవారు పాపం అప్పటికే అబ్రహాం కూడా ఏ వయసులో ఉన్నాడు చెప్పండి, 100 సంవత్సరాలు దాటిపోయినాయి. ఎంతో పెద్ద వయసు